వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డెంకడాగ్ మండలం పెదతాడివాడలో నెల్లిమర్ల నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ కాలం ముగిసిన సర్పంచ్లు, కౌన్సిలర్లను పార్టీ తరపున ఘనంగా సత్కరించారు. మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి కేవలం దోచుకోవటం, దాచుకోవటం అనే ధోరణిలో సాగుతుంది. మళ్లీ గెలవలేమని తెలిసి అందిన కాడికి దోచుకుంటున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి గత ఎన్నికల్లో మనీ లాండరింగ్కు పాల్పడి ఓటర్లను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఖచ్చితంగా మిమ్మల్ని సత్కరించుకోవడం, గౌరవించుకోవడం అంటే తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహించడం, మిమ్మల్ని గౌరవించుకోవడం అంటే మిమ్మల్ని ప్రోత్సహించడం, వైఎస్ఆర్ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని చెప్పడం, రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఈ రకంగానే ప్రతి కార్యకర్తని గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ, నియోజకవర్గాల్లో గుర్తిస్తూ ఉంటుందని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ జిల్లాలో జరుగుతున్న పనులు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇవాళ మీ అందరికీ తెలుసు. 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేశారు వాళ్ళు. ఇవాళ 2 సంవత్సరాల పదవీ కాలంతో వాళ్ళ ఆలోచనలు మారారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇక రావు మనం ఇంకా ప్రజల్లో గెలవలేం, మనం మళ్ళీ శాసనసభ్యులు కావు, కాబట్టి దోచిందే దొరుకుతాయంటూ ఏది దొరుకుతుంది పట్టుకుపోదామని ఆలోచిస్తున్నారు. అవినీతి కార్యక్రమాలు చేస్తారు, మాయ మాటలు చెప్పారు. ఇవాళ ప్రజల్లో సదూరంగా ఇవాళ ప్రజల్లో పెట్టుకున్నారు. ఇవాళ ఒక రైతాంగాన్ని కాపాడే పరిస్థితి. ఇవాళ రైతులు మొక్కజొన్న సుమారుగా 2,400 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే కనీసం ఎక్కడ కూడా రైతు ఇవాళ 1,500-1,600 రూపాయలు రైతు కొనుక్కుంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక రైతుని కాపాడే పరిస్థితులు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ లేదు. కేవలం మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా ఏం దొరుకుతుందో దొరుకుకుందాం, ఏం దొరికితే పట్టుకుపోదాం, మళ్ళీ శాసనసభ్యులు కావాలనే విషయాన్ని వాళ్ళకి అర్థమైపోయింది. మనం ఏదో గాలి మాటలు, అబద్ధ మాటలు చెప్పుకొచ్చాం. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది జిల్లాలోకి. మనకి ఎప్పుడు కూడా కార్పొరేట్ వ్యవస్థతో శాసనసభ్యులు రాలే. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ ఇచ్చారు. వచ్చిన తర్వాత కొద్ది రోజులుగా వాళ్ళ గురించి బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ ఇంతగా మీ మాజీ శాసనసభ్యులు చెప్పారు, ఇవాళ ఏ రకంగా వాళ్ళ ఎన్నికల్లో వారి ప్రలోభాలకు గురి చేశారు. ఇవాళ కనీసం ఒక పత్రికల్లో వచ్చిన, ఇవాళ సోషల్ మీడియాలో వచ్చిన, కనీసం ఈ స్థానిక శాసనసభ్యుల ఆరోపణలు వస్తే కనీసం మీడియా ముందుకు వచ్చి కనీసం ఒక వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఎన్నికలు ఏ రకమైన అక్రమాలు చేశారు, ఏ రకమైన మోసాలు చేశారు, ఏ రకమైన అబద్ధం హామీలతో మీరు శాసనసభ్యులు అయ్యారని చెప్పడానికి మీరు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. కనీసం మీరు వచ్చి ఒక వివరణ ఇవ్వలేకపోయారు. కనీసం మీ మీద వచ్చిన ఎంక్వైరీ ఈ జిల్లా రాజకీయాల్లో, నాకు తెలిసి ఈ జిల్లాలో 40-50 సంవత్సరాల రాజకీయాల్లో, లేదా నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల రాజకీయాల్లో ఏ ఒక్క శాసనసభ్యుడి మీద విచారణ జరుపుమని వచ్చిన ఆరోపణలు ఇంతవరకు ఎప్పుడు చూడలే, ఎంతవరకు ఎప్పుడు ఇలాంటి జరగలే. ఇలాంటి ప్రాంతాల్లో, మన జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక శాసనసభ్యుల మీద ఒక ఎలక్షన్ కమిషన్ వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితులు రాలే. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయి. ఇవాళ ఈ జిల్లాలో శాసనసభ్యులు గారు, మంత్రులు గారు అధికారులతో సమన్వయం లేదు. అధికారులు ఒకదారి, శాసనసభ్యులు, మంత్రులు ఒకదారి. ఏం దొరుకుతుంది పట్టుకుపోదామా, ఏం వస్తే పట్టుకుపోదామా అనే ఆలోచన తప్ప ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం కానీ ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. వారి హామీ లేదు, అమలు పడట్లేదు. ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల కాలంగా ఎప్పుడు ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసం పోరాడాం, ప్రజల కోసం అన్ని కార్యక్రమాలు చేస్తాం. కానీ ఇవాళ ఈ పరిస్థితి లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రకమైన కార్యక్రమాలు లేవు. ఎంతసేపు వర్గ విభేదాలు, గొడవలతోనే ముందుకు పోతున్నారు తప్ప ఈ 2 సంవత్సరాల కాలంగా ఒక్క సంక్షేమ మంచి కార్యక్రమం ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గంలో చేసింది లేదు. ఏదైనా చేసామంటే మన నాయకుల అభివృద్ధి జరిగింది, మన అభివృద్ధికి కేవలం టోపీలు పెట్టి గొడవలు తీసుకుంటారు తప్ప భోగాప విమానాశ్రయానికి వెళ్తారు, ఆ కేంద్ర మంత్రి గారు వెళ్తారు, అలాగే ఈ రాష్ట్ర మంత్రి వెళ్తారు, ఈ శాసనసభ్యులు వెళ్తారు. వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి ఆలోచన లేదు, ఈ విమానాశ్రయం ఎలాగొచ్చిందో కూడా వాళ్ళకి అవగాహన లేదు. మరి ఈరోజు బాబు జగజ్జీవన్ గారు జయంతి గారు, వారికి కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేశాం ఇందాక. మరి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు
గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సోదరులు ఎమ్మెల్సీ గారు సోదరులు సురేష్ బాబు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బెల్లం చంద్రశేఖర్ గారు, అలానే గౌరవ పార్లమెంట్ పరిశీలకులు అయినటువంటి కిల్లి సత్యనారాయణ గారు, సోదరులు గౌరవనీయులు మన నెల్లిమర్ల నియోజకవర్గం పరిశీలకులు అయినటువంటి సోదరు నాయుడు బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు సోదరులు చిక్కాల సాంపన్నయ్య గారు, అలానే నగర పంచాయతీ వైస్ చైర్మన్లు, అలానే నెల్లిమర్ల పార్టీ అధ్యక్షులు అయినటువంటి గదుల సన్యాసి నాయుడు గారు, అలానే సీనియర్ నాయకులు గౌరవనీయులు పూసపేట మండల పార్టీ అధ్యక్షులైనటువంటి ఉప్పాడ పదివాడ అప్పలనాయుడు గారు, అలానే భోగాపురం మండల పార్టీ అధ్యక్షుడు సోదరులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి గారు, అలానే డెంకాడ మండల పార్టీ అధ్యక్షులైనటువంటి తమ్మునాయుడు గారు. మరి ఈరోజు ఒక పక్కన ఎండాకాలం, మొన్న 2వ తారీఖుతో మీ పదవి అయిపోయింది. ఎమ్మెల్యే గారు తన పలు స్కంధాలను వేసుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచుల్ని ఎంపీటీసీలు కూడా గెలిపించుకొని మరి ఆ రోజు ఎవరికి ప్రాధాన్యత ఆ విధంగా గుర్తించి వారిని కష్టపడి గెలిపించుకునే విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఆయన అయిపోయారు కదా, ఆయన సమయంలో మన పార్టీ అధికారం ఉండేటప్పుడు 3 సంవత్సరాల కాలం మరి పదవులు చేశారు. తర్వాత దురదృష్టం ఈ రోజు పక్క పార్టీ